నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే రెడ్ కలర్ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ లో ఒక న్యూస్ యాప్ లింక్ ఇచ్చాను. యాప్ జస్ట్ 4 MB మాత్రమే ఉంటుంది. ఈ యొక్క యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే మీకు 50 రూపీస్ రావడంతో పాటు మీరు నెలకి 5,000 వరకు సంపాదించుకునే అవకాశం ఉంది. సో అందరూ ట్రై చేయండి. హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ లో రాబోయే డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి ఏదైతే మనకు సిలబస్ అయితే ఉందో ఆ యొక్క సిలబస్ లో మనకు మార్పులు అనేవి మనకు డిఎస్సి అభ్యర్థులకు ఆందోళన అయితే చెందుతున్నాయి. అండ్ అంతేకాకుండా కామన్ గా 10 మార్కులకు ఇక్కడ మార్పు అయితే జరుగుతుంది. సో మనకు ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ లోనే ఈ యొక్క అప్డేట్ అనేది పొందొచ్చు. అండ్ అంతేకాకుండా ఏదైతే వయోపరిమితి విషయం ఉందో సో అది కూడా మనకు కొంచెం ఇబ్బందికరంగా మారింది. సో యథావిధిగా మనకు ఈ టెట్ లాగే డిఎస్సి కూడా ఆన్లైన్ విధానంలో నిర్వహించడం అనేది మనకు సో గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్న విద్యార్థులందరికీ కూడా శాపంగా మారినట్టుగా వీళ్ళైతే ఇవ్వడం జరిగింది. సో పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ మనం పరిశీలిద్దాం. రాబోయే ఏపీ డిఎస్సి 2018 నోటిఫికేషన్ లో సిలబస్ మార్పులు చేర్పులు చేస్తామన్న ప్రభుత్వ ప్రకటనపై అభ్యర్థులైతే ఆందోళన చెందుతున్నారు. భారతీయ విద్యా విధానంలో మార్పులు సైకాలజీ అంశంపై 10 మార్కులకు గాను రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి కొత్త సిలబస్ ను తెరపైకి తెచ్చింది. దీన్ని త్వరలో మనకు అఫీషియల్ వెబ్సైట్ లో పెడతారు. గతంలో టెట్ క్వాలిఫైడ్ అభ్యర్థులంతా డిఎస్సి పరీక్ష కోసం శిక్షణ పొందుతున్నారు. పాస్ సిలబస్ కు అనుగుణంగా మనకు 10 మార్కులకు 20 ప్రశ్నలు, ప్రతి ప్రశ్నకు 6 మార్కులు గానే విద్యా దృక్పథాల అంశం ఉండేది. ఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష మనకు 2017 పరీక్షలు పూర్తయిన వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామంటూ నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులకు ప్రభుత్వం భరోసాను ఇచ్చింది. సో అందువల్ల ఏంటంటే ఈ యొక్క వెయిటేజ్ మార్కుల పెంపు కోసం కూడా క్వాలిఫైడ్ అభ్యర్థులంతా మళ్ళీ ఈ యొక్క పరీక్ష అనేది రాయడం జరుగుతుంది. ఈ నెల 10వ తారీఖు నుంచి కూడా 10వ తారీఖు నుంచి ప్రారంభమైన ఈ టెట్ పరీక్షలు అనేవి ఈ నెల 19తో మనకు ముగినున్నాయి. సో అంతేకాకుండా ఈ యొక్క క్వాలిఫైడ్ అభ్యర్థులు మనకు ఈ టెట్ ద్వారా మరలా పెరిగే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. సో ఇక్కడ పరిశీలించినట్లయితే ఉపాధ్యాయ పోస్టులకు భారీగా పోటీ నెలకొంది. డిఎస్సిలో అన్ని సబ్జెక్టులకు కామన్ గా మొత్తంగా మనకు 80 మార్కులకి అయితే ఉంటుంది. 160 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 60 మార్కులు అనేది కేటాయించడం జరుగుతుంది. మిగిలిన 20 మార్కులకు టెట్ లో వెయిటేజీని కేటాయించారు. ప్రభుత్వం ఒక పద్ధతి ప్రణాళిక లేకుండా ఇష్టానుసారంగా సిలబస్ ను రూపొందిస్తున్నారని చెప్పి ఒక విమర్శ అయితే రావడం జరుగుతుందన్నమాట. రాష్ట్రంలో టెట్ క్వాలిఫైడ్ అభ్యర్థులు 2 లక్షల వరకు ఉన్నారు. టెట్ 2లో మరికొంతమంది అర్హత సాధించే అవకాశం ఉంది. వారంతా డిఎస్సికి దరఖాస్తు చేసుకుంటారు. ఏడాది అత్యధిక పోటీ కారణంగా 6 మార్కు తేడాతో ఎంతో మంది ఉపాధ్యాయ ఉద్యోగాలను కోల్పోయిన సంఘటనలు ఉన్నాయి. వచ్చే నెల 6వ తేదీన 10,350 ఖాళీలతో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్టు మన గంటా శ్రీనివాసరావు తెలిపారు. డిఎస్సి ప్రకటనకు పరీక్షకు మధ్య దాదాపు 45 రోజుల సమయం ఉంది. ఈ సమయంలో ఇప్పుడు కొత్తగా ఉన్న సిలబస్ అనేది కంప్లీట్ చేయడం అనేది కొంచెం కష్టం అని చెప్పి అభ్యర్థులైతే వాపోతున్నారు. పాత సిలబస్ తోనే డిఎస్సి పరీక్షలు నిర్వహించేలాగా చర్యలు తీసుకోవడం కూడా అభ్యర్థులు అయితే రావడం జరుగుతుంది. ఈ ఏడాది మార్చిలో వెలువడాల్సిన నోటిఫికేషన్ దాదాపు 4 నెలల ఆలస్యంతో ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో నెలలు రోజుల వ్యవధిలో వయోపరిమితి దగ్గరగా ఉన్న అభ్యర్థులు అన్యాయానికి గురవుతున్నారు. ప్రభుత్వం నిరుద్యోగ ఉద్యోగుల కోసం 42 ఏళ్ల వయోపరిమితిని పొడిగిస్తూ జీవో జారీ చేసింది. ఈ వయసుకు దగ్గరగా ఉన్న వారంతా మార్చిలో డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందనే ఆశతో కొందరు టెట్ 2017 రాసి అర్హత సాధించారు. ప్రభుత్వం నెలలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి ఆగస్టులో పరీక్షలు నిర్వహిస్తారు. ఈ సమయానికి నెలలు రోజుల వ్యవధిలో పలువురు అభ్యర్థులకు వయసు అనేది మించిపోతుంది. దరఖాస్తు చేసే అవకాశాన్ని కూడా కోల్పోతున్నారు. వీరందరికీ కూడా ప్రభుత్వం న్యాయం చేయాల్సిన అవసరం అయితే ఉన్నట్టుగా మనకి ఇవ్వడం జరిగింది. సో మనకు అంతేకాకుండా డిఎస్సి కూడా ఆన్లైన్ విధానంలో మనకు జరగడంతో సో చాలా మంది గ్రామీణ గిరిజన ప్రాంత అభ్యర్థులు మనకు అసౌకర్యానికి గురవుతున్నట్టుగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారన్నమాట. సో ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో ఏదైతే కొత్తగా సిలబస్ ఉందో ఆ కొత్త సిలబస్ మళ్ళా చాలా మంది కోచింగ్ సెంటర్కి వెళ్తుంటారు. సో ఆ యొక్క కోచింగ్ సెంటర్లో మళ్ళీ అవి కంప్లీట్ చేసుకొని మళ్ళీ మనంతా మనం ప్రిపేర్ అవ్వాలంటే మనకు చాలా సమయం అనేది అవసరం అవుతుంది. కానీ మనకు ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ కి డిఎస్సి ఎగ్జామ్ షెడ్యూల్ కి పరిశీలించినట్లయితే కేవలం 45 రోజులు మాత్రమే సమయం ఉంది. ఇంత తక్కువ సమయంలో ఎలా సిలబస్ ని కంప్లీట్ చేస్తారు, ఎలా ప్రిపేర్ అవుతారు, సో కొత్తగా మరలా సిలబస్ అనేది ఉండబోతుంది అని చెప్పి చాలా మంది అభ్యర్థులు అయితే ఆందోళన చెందుతున్నారు. సో చూద్దాం మరి ఏం జరుగుతుంది అనేది. సో తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఎటువంటి అప్డేట్స్ వచ్చినా సరే అందరికంటే ముందుగా అందించే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ గైస్, థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ షేర్.